ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. తిరుమల లడ్డూ కల్తీపై ఏపీ శాసన మండలిలో చర్చ జరిగింది. కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. చైర్మన్ వెల్లో సభ్యులు దూసుకొచ్చారు. వెల్లోకి వెళ్లి టీడీపీ వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ టీడీపీతో పాటు అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇవ్వాలన్నారు. లడ్డూ కల్తీ అంశంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు అచ్చెన్నాయుడు. ఎంత సమయమైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు పయ్యావుల. వైసీపీ నేతలు రూల్స్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు నాదెండ్ల. ప్రభుత్వం ముందు స్టేట్మెంట్ చేయడానికి హక్కు ఉందన్నారు పయ్యావుల కేశవ్. లడ్డూపై చర్చకు ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని, ఎంత సమయమైనా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బట్టకాల్చి మీద వెయ్యవద్దన్నారు పయ్యావుల. తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించబడింది లడ్డూ ప్రసాదంలో అనేటువంటి దాని మీద చర్చించడానికి మనం బీఏసీలో అంగీకారం తీసుకున్నాం. అంగీకారం ప్రకారం లిస్ట్ చేసినప్పుడు ఆ రోజున ఏ సభ్యుడు కూడా నోటీస్ ఇవ్వలేదు అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ కి తమరు ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా నోటీస్ ఉంటేనే ఇంప్లిమెంట్ చేయగలరు. కానీ ప్రభుత్వం వాలంటరీగా ముందుకొచ్చి సార్ షార్ట్ డిస్కషన్ మేము ఒప్పుకుంటున్నాం పెట్టండి అని చెప్పి షార్ట్ డిస్కషన్ కి ఆ రోజు ఎల్ఓపి గారు కూడా ఇవ్వలేదు నోటీస్. అయినా సరే మనం షార్ట్ డిస్కషన్ లిస్ట్ చేసాం. ఎందుకంటే మీ సమక్షంలో ఆ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రభుత్వానికి కూడా దాని మీద డిస్కషన్ జరగాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంది. అనుకోకుండా సభలో గందరగోళం జరగడం, సభ వాయిదా పడడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు మా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు శాసనసభకు శాసన మండలికి లేఖ రాశారు. అయ్యా ప్రభుత్వం దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి అనుకుంటోంది. మళ్ళీ తర్వాత నిన్న కూడా లేఖ రాశారు ప్రభుత్వం తరఫున ఇవ్వాలి అనేటువంటి. నేను మీ దృష్టిలో రెండు విషయాలు పెడుతున్నది. దీని మీద చర్చించడానికి ఈ నిమిషం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే బిజినెస్ లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ ని ముందుకు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్మెంట్ కి రిలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా ఒకసారి షార్ట్ డిస్కషన్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం రిప్లై చెప్పిన తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్ కి రిలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష. రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే చెప్తా ఉన్నాం. ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్ గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి. మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు. దాని మీద మీరు అనుమతించినంత సేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఇస్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. ఈ విశ్వంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అధ్యక్ష. అయితే ఇప్పుడు కొందరు తమ రాజకీయ స్వార్థానికి, ధన దాహానికి 120 కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్న కుట్ర ఇప్పటికే ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల పవిత్రకు సంబంధించి ఈ రాష్ట్రానికి ఒక చీకటి రోజు 2024 సెప్టెంబర్ 17 అధ్యక్ష. ఆ రోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటల అధ్యక్ష, తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసాయంటూ 2024 సెప్టెంబర్లో ఆయన చేసిన అసత్య ఆరోపణలు ఈ సమాజం ఎప్పటికే మర్చిపోదు అధ్యక్ష, క్షమించదు కూడా అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ స్వామి మీద చేసిన నిరాధారమైన ఆరోపణలకి వైవి సుబ్బారెడ్డి గారు సిబిఐతో విచారణ చేయించాలని సాక్షాత్తు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. అదే మాకున్నటువంటి నిజాయితీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు తిరుపతి లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని చెప్పారని చెప్పి ఈవేళ సభ్యులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అధ్యక్ష. ఏదైతే ఎన్డీఆర్బీ రిపోర్ట్ ఉందో రిపోర్ట్ చదివారు అధ్యక్ష. ఆ విషయం చెప్పనాలి. ఏదో చంద్రబాబు నాయుడు సొంతంగా చదవలేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పలేదు. ఎన్సీఆర్టీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ లడ్డూలు కల్తీ అయ్యాయని చంద్రబాబు నాయుడు గారు ఆ రిపోర్ట్ చదివి వినిపించారు తప్ప చంద్రబాబు నాయుడు సొంతంగా చెప్పలేదు అధ్యక్ష. సొంతంగా చెప్పారని తప్పుదా పట్టిస్తున్నారు. సొంతంగా చెప్పలేదు. రిపోర్టే చదివారు. ఆవేళ రిపోర్టే చదివారు. మీరు అదే చెప్పండి. కావాలంటే రిపోర్ట్ పంపిస్తాం మీకు. గతంలో ఎక్కడ జరగలేదు. సభా సాంప్రదాయాన్ని దయచేసి మీరు కొంచెం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి.
అటువంటి పొరపాటు చేయబాకండి. కొత్త ప్రెసిడెంట్ ఏర్పాటు చేసినట్టు అవుతుంది. సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున సేమ్ సబ్జెక్ట్ పైన ఒకే రోజున రెండు సబ్జెక్టు తీసుకోలేదు. 2 మీరు పదే పొరపాటు అనే మాట ఉపసంహరించుకోవాలి. ఎక్కడా పొరపాటు చేయలేదు. ఇది వెళ్తుంది చైర్మన్ గారు, ఇది ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ ప్రొసీజర్. మీరు తీసుకునే నిర్ణయం ఒకసారి దయచేసి ఆలోచించండి. ప్రభుత్వం తరఫున మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ గా డిస్కషన్ పెట్టండి. అంతేగాని ఒకే రోజున ఒక సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ లో మీరు 2 సబ్జెక్ట్స్ 2 డిఫరెంట్ మోషన్ల కింద తీసుకోవాలి. కానీ ఒకే సబ్జెక్ట్ మీరు 2 మోషన్లు తీసుకోలేరు. మనోహర్ గారు, నేను రెండు ఖచ్చితంగా ఎజెండాలో 2 ఐటమ్స్ ఎందుకు పెట్టారు? మీరు అడిగారు. అడిగితే పెడతారండి. రూల్ ఉండదా? ఎలాగంటే రూల్ ఉండాలి కదా. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్ మైరైన్తో దాడి జరిగినట్టు తెలుస్తోంది. 101 మంది గల్లంతైనట్టు సమాచారం. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. సబ్ మైరాను అటాక్ వల్లే నౌక మునిగిపోయిందని, దాదాపు 101 మంది ఆచూకీ గల్లంతయ్యిందని సమాచారం. శ్రీలంక తీరానికి సమీపంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేసింది. తామేనని అమెరికా ప్రకటించింది. తమ సబ్మైరన్ దాడి కారణంగానే ఆ నౌక మునిగిపోయిందని అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగెన్స్ తెలిపారు. తాము అంతర్జాతీయ జలాల్లోనే ఈ దాడికి పాల్పడ్డామని స్పష్టం చేశారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఈ ఘటన చోటు చేసుకోగా అమెరికా ప్రకటనతో ఈ ఘటనపై స్పష్టత వచ్చింది. మునిగిపోయిన నౌకను ఇరాన్కు చెందిన ఐరిస్ దేగా గుర్తించారు. ఇందులో దాదాపు 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ నౌక నుంచి ప్రమాద సంకేతాలు అందడంతో శ్రీలంక నావికాదళం, వాయుసేన వెంటనే అప్రమత్తమయ్యాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 32 మంది రక్షించి గాలినని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కేవలం నీటిపై చమురు తేలుతూ కనిపిస్తోందని, నౌక పూర్తిగా మునిగిపోయినట్టు అధికారులు తెలిపారు. IAEA అధినేత రఫేల్ గ్రోసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం అణుబాంబు సిద్ధంగా లేదని తెలిపారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందనడానికి ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. కానీ ఇరాన్ దగ్గర యురేనియం నిల్వలు ఆందోళనకరమని గ్రోసీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్తో 5 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. మరో 4-5 వారాలు ఈ యుద్ధం కొనసాగవచ్చని ఇటీవలే ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో అమెరికా వద్ద ఉన్న క్షిపణి, ఆయుధ నిల్వలు తగ్గుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అత్యవసర సమావేశానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. రక్షణ రంగ కాంట్రాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులను ట్రంప్ శ్వేత సౌధానికి ఆహ్వానించినట్లు సమాచారం. ఆయుధ ఉత్పత్తిని త్వరితగతిన పెంచే అంశంపై వారితో ఆయన చర్చించే అవకాశాలున్నాయి. 2 రోజుల్లో ట్రంప్ వారితో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికా అమ్ముల పోదులో భారీగా క్షిపణులు తగ్గిపోయినట్లు పెంటగాన్ నివేదిక లీక్ అయ్యింది. ఆయుధ కర్మాగారాన్ని తిరిగి నింపడానికి రక్షణ శాఖ, పెంటగాన్ చర్యలు తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఇందుకు భారీ మొత్తంలో ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. గత 3-4 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ కు 4 ఏళ్లుగా అమెరికా ఆయుధాలు అందిస్తోంది. రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం ఆయన వారసుడిగా కుమారుడు మొజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు.
ఇరాన్లోని అత్యున్నత నిర్ణాయక మండలి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఇరాన్ అత్యున్నత నాయకత్వ బాధ్యతలను అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా ఖమేనీ చేపట్టనున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతాల ప్రకారం ఇది అత్యంత సున్నితమైన అంశం. ఎందుకంటే ఇరాన్ ఎప్పుడు వారసత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి తర్వాత కొడుకే అధికారంలోకి రావడం ఆ సిద్ధాంతాలకు విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖమేనీ కార్యకలాపాలలో మొజ్తబా కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మొజ్తబా ఖమేనీకి మధ్య చాలా రోజుల నుంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మొజ్తబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్, అమెరికా స్పందించాల్సి ఉంది. శుక్రవారం అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఖమేనీ సొంతూరు మషాద్లో ఖననం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. టెహ్రాన్లో ఇవాల్టి నుంచి 3 రోజులు అంతిమ దర్శనాలు చేపట్టారు. ఇక ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్లో సంతాప దినాలు సెలవు ప్రకటించారు. ఇరాన్ దివంగత నేత ఖమేనీ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అధికారులు. నేడు దానం, కడియం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు. పార్టీ ఫిరాయింపు కేసులో తుది వాదనలు జరగనున్నాయి. లిఖితపూర్వకంగా నివేదికలు సమర్పించాలన్నప్పటికీ ఇప్పటికే ఇరు వర్గాలకు స్పీకర్ సూచించారు. ప్రభుత్వ సలహాదారులు కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకునూరు మురళీ కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని, వారం రోజుల్లో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై నివేదికను చర్చిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. సమాజానికి టీచర్ చేసే సేవలు జీవితంతో కొలవలేని వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, హై పవర్ కమిటీ నివేదికను చివరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన రాదని విమర్శించారు. సీఎంకు మంత్రులకు నచ్చకపోతే అధికారాలను బదిలీ చేస్తున్నారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అంతు లేకుండా ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారని ఆరోపించారు. యంగ్ ఇండియా స్కూళ్లలో భారీ అవినీతి జరిగిందని, త్వరలోనే అన్ని ఆధారాలతో బయటపెడతామన్నారు. నిన్న జరిగిన మీటింగ్ త్వరగా అధికారులకు సీఎం బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనిపించిందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మేనల్లుడు లియో పోలీసులను అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని, మొబైల్ క్రషింగ్ కు ప్లాంట్ కు అనుమతి ఇచ్చి ఫిక్స్డ్ ప్లాంట్ ఏర్పాటు చేశారని హరీష్ ఆరోపించారు. జీవోలను ఆఫ్లైన్ లో ఇస్తూ దాచిపెడుతున్నారని, ఎడ్యుకేషన్ పాలసీని వెబ్సైట్ నుంచి ఎందుకు తీసేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెండ్ ఉండనివ్వమని, రేపటి వరకు వేచి చూడాలని హరీష్ రావు తెలిపారు.
ప్రభుత్వ సలహాదారులు కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకునూరు మురళి కమిషన్ రిపోర్టుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని, వారం రోజుల్లో ఉపాధ్యాయ సంఘాల్లో ప్రవేశమై నివేదికను చర్చిస్తామని చెప్పారు. ఉపాధ్యాయుల జీతాలు తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, టీచర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. సమాజానికి టీచర్ చేసే సేవలను జీవితంతో కొలవలేమని వ్యాఖ్యానించారు. నెల రోజుల్లో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అన్ని జీవోలలో పబ్లిక్ డొమైన్లో ఉంచుతామని, హై పవర్ కమిటీ నివేదికను చివరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని కేశవరావు తెలిపారు. Speak about education or what we are doing in education separate. కానీ అనవసరంగా నా మిత్రులందరూ ఆందోళన చెందుతుంది ఒక కమిషన్ రిపోర్ట్ చేయడం. ఎడ్యుకేషన్ మీద ఎవరు అబ్జెక్షన్ చేసి నాకు కనపడలేదు, కానీ దాంట్లో ఆయన చెప్పిన దాని లోపల కొన్ని ఇష్యూస్ లోపల ఇది కాదండి, నేను కమిటీ రిపోర్ట్స్ అడిగాను. ఈ అడ్రస్ మురళి కమిషన్ ఉండదు. దట్ ఈస్ జస్ట్ వన్ రికమెండేషన్, one of the 14 recommendations which are sent to government. Education sector lo leader evaru unte guru, teacher is my guide and philosopher. మీ దగ్గర కాంట్రవర్సీ బాడేదో జీతం గురించి వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. ఇది అనవసరం. నేను ఎందుకు ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడే మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కూర్చొని 17ని మేము 7 లెవెల్స్ కి తెచ్చేసి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. జిల్లా కలెక్టర్ డీసీపీ నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటూ ఉన్నతాధికారులతో బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ మండిపడ్డారు. విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగుల్లో వ్యవహరిస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆ సమయంలో ఘర్షణకు కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమన్నారు. ఆత్మరక్షణ కోసం ప్రయత్నం చేసిన తమపై అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు. సమావేశం లోపల మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరూ కూడా తెలుసు, కేతన్పల్లి మున్సిపాలిటీలో గడిచిన కొన్ని రోజులుగా ఏం జరుగుతూ ఉందో రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగినాయి. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగినటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి మేము ఇక్కడ పోటీ చేయడం జరిగింది. 15 వార్డుల్లో మేము బీఆర్ఎస్, 7 వార్డుల్లో సిపిఐ కలిసి మేము పోటీ చేసినాం. మా కౌన్సిలర్లు అందరూ కూడా భద్రాచలం సీతారాముల వారిని దర్శనం చేసుకుందామని వెళ్తే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు 8 కార్లలో, పోలీసులు 2 కార్లలో పోయి మా వాళ్ళని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తే ఆ విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన మేము కొంతమంది బయలుదేరి వెళ్ళి ఇమీడియట్గా మా వాళ్ళని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికే కేతన్పల్లి నివాసానికి తీసుకొని వచ్చి ఇక్కడనే వాళ్ళని ఉంచడం జరిగింది. పోలీసులు 2 చోట్ల మమ్మల్ని ఆపి ఇన్ టైంకి కౌన్సిల్ హాల్కి చేరకుండా చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రం వందలాది మందిని మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వాళ్ళని అక్కడికి పంపించారు. ఆ తర్వాత మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించినాం. కానీ కౌన్సిల్ హాల్ లోపల మంత్రి వివేక్ గారు, వాళ్ళ కొడుకు ఎంపీ గారు ఇద్దరు కూర్చొని మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇస్తూ కోట్లాది రూపాయలు డబ్బులు ఆఫర్ చేస్తూ ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మా 14 మంది కౌన్సిలర్లు ఏకతాటి మీద ఉండడం జరిగింది. నా నివాసం కేతన్పల్లి, ఇక్కడనే ఈ మున్సిపాలిటీ. కోవలక్ష్మి గారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. మమ్మల్ని మీరు పంపారు, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపుతారు. మరి మంత్రి గారి కాన్వాయ్, ఇన్ని సంఖ్యలో కార్లు, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పంపిస్తారని చెప్పి మేము పోలీసులను ప్రశ్నిస్తే పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేయడం, అటువైపు నుంచి కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళేయడం, వాళ్ళు మా మీద దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం మేము ప్రతిఘటిస్తే మా మీద అక్రమంగా 25 మంది మీద దుర్మార్గంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు ఇదే ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు తీసుకొని పోయి అక్కడ ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచడం జరిగింది. ఏపీ మండలిలో మతం మంటలు రాజుకున్నాయి. చైర్మన్ అచ్చెన్నాయుడు క్రిస్టియన్ అనడంతో వివాదం చెలరేగింది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై మండలి చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను క్రిస్టియన్ కాదని హిందువునని మోషన్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. బేషాజాలకు పోను క్రిస్టియన్ అనుకున్నానని చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. కాదని చెప్పారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని అంగీకరిస్తున్నానన్నారు అచ్చెన్నాయుడు.
ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. ఎవరినన్నారు? బాధ కలుగుతుంది. ఎవరిని క్రిస్టియన్ అన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రుని ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చైర్ని ప్రతిరోజు నన్ను ప్రతిరోజు క్రిస్టియన్ చెప్పి నేను నన్ను క్రిస్టియన్ లేదు. తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను. అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు అవును సార్, కాదని చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. మీరు కాదని చెప్పండి. మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే నేను క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కేసర్జాలకు పోను అధ్యక్ష, కేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి చెప్తున్నాను. అంతకంటే ఏం కావాలి? చెప్పాలి. అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. రంగారెడ్డి జిల్లా కాటెదాన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్లైవుడ్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు అధికారులు. क्या कर लेंगे सर? हम तो खत्म हो गए और खत्म करेंगे क्या? बाजू भी फायर की गाड़ी कहाँ से आती है? कैसा क्वेश्चन है सर? 2 गाड़ी है खाली इतनी देर में, 2 घंटे में सर, 3 घंटे में 2 गाड़ी से आपका आग बुक जाएगा क्या सर? पूरे हैदराबाद में फायर नहीं क्या गाड़ी नहीं है क्या सर? कैसा बात कर रहे हैं आप? मलिकपेट से आने 15 मिनट में आ जाएगा, 20 मिनट में। वो बोलते यार, वो लोग बोलते हैं, वो लोग किसको बोल रहे हैं? ना इधर बोलो पहले टाइम का नाम है तो आता पानी भी आता सर। वो भी हमारे को अरेंज करो बोल रहे, पुलिस रह के, फायर डिपार्टमेंट रह के, गाड़ी भी हम ही अरेंज कर लेंगे। गलत बात आप कर रहे हो, उल्टा हमारे को चुपचाप बोलने से क्या होता? फायर डिपार्टमेंट आप क्या मारा है? इधर से कैसे मारते? अरे यहाँ से काम होना है ना आपको, तो इधर ऊपर गाड़ी सर, फायर गाड़ी मंगाओ बोले तो पानी मंगाओ हमारे को बोल रहे, नहीं है क्या? पानी मंगाओ हमारे को बोल रहे सर। आप लोग क्या करेंगे सर? नहीं है क्या? पानी नहीं है क्या? डिपार्टमेंट आपका ही मेरा है। और हैदराबाद में पानी नहीं है क्या सर? सर देखो यहाँ से मारो, यहाँ से अंदर से मारना पड़ता साहब उसको। आप उधर से मार रहे तो इधर पड़ रहा, देखो सर इधर मारना सर अकड़
ఇప్పుడే తక్కువైంది కదా అన్న, ఇప్పుడు 5 నిమిషాల ముందు తక్కువైంది కదా, అది అక్కడి నుంచి కొట్టనే అవుతుంది, అది ఇక్కడ నుంచి. రంగారెడ్డి జిల్లా కాటెదాన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్లైవుడ్ కావడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు అధికారులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గంగోత్రి అయితే హైదరాబాద్ నగరంలోని మైలార్ దేవరంపల్లి పరిధిలో మరోసారి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అయితే ఆ కాటేదాన్ పరిశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి సుమిత్ టింబర్ డిపో మరియు బీడీ ప్లైవుడ్ గోదాం లోపల ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఆ చెక్కలు, దుంగలు, కట్టెలు పెద్ద ఎత్తున నిల్వ ఉండడం చేత మంటలు వేగంగా వ్యాపించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే టింబర్ డిపోలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ప్రారంభ దశలోనే మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అగ్ని తీవ్రత ఎక్కువగా ఉండడం చేత అదుపు చేయలేకపోయామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా భారీగా మంటలు ఎగిరిపడుతుండడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్ముకుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. సమీప ప్రాంతాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ తెలుస్తుంది. ఇళ్లలో నుండి అందరూ కూడా పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి రాజేంద్రనగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు అయితే పర్యవేక్షిస్తున్నారు. అయితే 2 ఫైర్ ఇంజిన్ సాయంతో గంటల కొద్దీ శ్రమించి మంటలను అదుపులోకి అయితే తీసుకుని వచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా గోదాములు నిర్వహిస్తున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాటేదాన్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమైతే చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. गवर्नमेंट कुछ नहीं तो हम क्या कर लेंगे सर, हम तो खत्म हो गए और खत्म करेंगे क्या बाजू भी। फायर की गाड़ी कहाँ से आती है, कैसा क्वेश्चन है सर। 2 गाड़ी है खाली इतनी देर में, 2 घंटे में सर, 3 घंटे में 2 गाड़ी से आपका आग बुक जाएगा क्या सर। पूरे हैदराबाद में फायर नहीं है, गाड़ी नहीं है क्या सर, कैसा बात कर रहे हैं आप। मलिकपेट से आने 15 मिनट में आ जाएगा, 20 मिनट में। वो बोलते यार, वो लोग बोलते हैं, वो लोग किसको बोल रहे हैं ना, इधर बोलो पहले टैंकर आता तो आता पानी भी आता सर, वो भी हमारे को अरेंज करो बोल रहे हैं। पुलिस रह के, फायर डिपार्टमेंट रह के, गाड़ी भी हम ही अरेंज कर लेंगे। गलत बात आप कर रहे हो, उल्टा हमारे को चुपैठ बोलने से क्या होता। फायर डिपार्टमेंट आप है हमारा, इधर से कैसे मारते, अरे यहाँ से काम होना है ना आपको, तो इधर ऊपर गाड़ी सर, फायर गाड़ी मंगाओ, बोले तो पानी मंगाओ हमारे को।